స్మెల్ వచ్చేస్తుంది. కప్పు వాడతారు, ఎందుకని కప్పు వాడతారు. అలా కప్పు వాడితే పడుకోలేవు, తినలేవు, కూర్చోలేవు, ఏం చేయలేవు. కాబట్టి ఏం చేస్తాం? భయపడాలి. పాపం కూడా అలాగే నొప్పుపడతాయి. పాపం కూడా అలాగే నొప్పుపడతాయి. ఆ పాపం కనుక ఇలా ఉండదుకో, దేవుడు చూడలేవు, దేవుడు వెళ్ళలేవు, దేవుడిని అనుసరించలేవు, దేవుడి వెనక నడవలేవు. దేవుడు చెప్పే మాటలు ఎన్నిందా నీకు వాడబడాలి. దేవుడు చెప్పే మాటలు ఏం చెప్పిన నీకు వాడబడతాం. ఎప్పుడు పాపం అనే శక్తి మనలో ఉన్నంతసేపు దాన్ని తీసేసి చూడు. నువ్వు చట్టీలో నుంచి బయటపడేసినప్పుడు ఎంత చక్కగా ఉంటుంది ఇల్లు. అలా దాని శుభ్రంగా నువ్వు సరిగా కలుగుడు పెట్టుకుంటావు, లేకపోతే కడుక్కోవడం కానీ, లేకపోతే మట్టి పెట్టడం కలుపుకోవడం కానీ ఇవన్నీ చేస్తే ఎంత శుభ్రంగా ఉంటుంది. అలా ఎంత చక్కగా ఉంటుంది. ఇంట్లో ఉండగలుగుతాం. అలా కాదు, ఇంట్లో మనం ఉండగలుగుతాం, కంపోస్ట్ ఉండగలుగుతాం మనం. అంటే అలాగే మనం ఈ ఇంటిని ఒక గంట సేపు హాఫ్ డే నువ్వు ఇంట్లో ఒక రోజు నువ్వు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి వాసన చూపితే మరి హృదయం ఎప్పుడు నీతోనే ఉండాలి. నీ హృదయం ఎప్పుడు నీతోనే ఉండాలి. మరి ఆ హృదయంలో కబురు పెట్టితే దానికి అసలు ఇల్లు ఒక గంట బయటకు వెళ్ళచ్చు. కంపోస్ట్ అంటే అలా 2 గంటలు బయటకు వెళ్ళచ్చు ఆ శుభ్రమైన వాడు. కానీ నీ హృదయం ఉన్నటువంటి కప్పు నీతోనే ఉంటుంది. వెంటనే దానికి వస్తుంది. దాన్ని ఏమేం చేయలేదు కదా, ఏం చేస్తారా? ఏదో కోతి ముసలి కథలో చెప్పినట్టుగా గుడిగా తీసుకొచ్చి ఎక్కడ చెట్టు మీద పెట్టించున్నాడు కోతి. సో ఆ టైంలో హృదయాన్ని సిగ్నల్ పెట్టి ఎక్కడికి వెళ్ళి మనతోనే మన కాబట్టి మనం ఏం చేయాలి? దానిలో ఉన్నటువంటి చెత్తని మనం తీసివేయాలి. ఎలాగా? పశ్చాత్తాపం పడదు. మనం నీకు పశ్చాత్తాపం కావాలంటే ఏం చేయాలి? నువ్వు చేసి తప్పని తెలియాలి.